కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్ నూజివీడు అర్ధ శతాబ్దం అక్షరాల 50 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పీజీ సెంటర్గా వర్ధిల్లుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ డాక్టర్ ఎంఆర్ అప్పారావు బహదూర్ వారు రాజమహల్ను సుమారు 5 ఎకరాల సువిశాల ప్రాంగణాన్ని యూనివర్సిటీకి బహుమానంగా అందించారు. ఎందరో పేద విద్యార్థులకు చదువు అందించిన ఘనత విద్యా ప్రదాత డాక్టర్ ఎంఆర్ అప్పారావు బహదూర్ వారికి దక్కుతుంది. ఆనాడు 3 పీజీ కోర్సులైన ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి ఎనలిటికల్ కెమిస్ట్రీ 1977లో ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం 1993లో నాగార్జున యూనివర్సిటీ పరిధిలోకి పీజీ సెంటర్ రావడం జరిగింది. 1997-98 విద్యా సంవత్సరం నుండి ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంకామ్, ఎంబీఏ కోర్సులు ప్రారంభించారు. 2011 నుండి కృష్ణా యూనివర్సిటీ పరిధిలోకి రావడం జరిగింది. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ 2013-14లో, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 2013-14లో, ఫిజికల్ కెమిస్ట్రీ 2015-2016లో, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ 2015-16 విద్యా సంవత్సరాలలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈ కళాశాలలో ఎంకామ్ 44, ఎంబీఏ 66, బయోకెమిస్ట్రీ 33, ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ 44, ఎంఎస్సి ఫిజిక్స్ 40, స్టాటిస్టిక్స్ 33, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ 40, ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీకి 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ యూనివర్సిటీ పరిధిలో ఎన్నో హంగులు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సువిశాలమైన ఇక్కడ మహిళా విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యం ఉన్నది. అలాగే డైనింగ్ హాల్ కూడా ఉన్నది. రాత్రులు మహిళా విద్యార్థినుల కోసం ఇక్కడ హాస్టల్కే భోజనం పంపడం కూడా జరుగుతుంది. అన్ని సబ్జెక్టులలో ఎంతో నైపుణ్యం, నాణ్యత, అలాగే సాంకేతిక విద్యతో ఉన్నటువంటి ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాబొరేటరీల ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని పరీక్షా సమయాలలో ప్రగతి సాధించి అత్యుత్తమ ఫలితాలు పొందడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ ఫలితాల ద్వారానే ఎన్నో అవకాశాలను చేజిక్కించుకొని అత్యున్నతంగా సమాజంలో స్థిరపడినటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వీరిలో అనేక ప్రైవేట్ కంపెనీలలో విద్యార్థులు స్థిరపడటమే కాక ప్రభుత్వ ఉద్యోగాలలోనూ ఉన్నారు. అణువణువు సీసీ కెమెరాల పర్యవేక్షణ నిత్యం ఇక్కడ కొనసాగుతుంది. సువిశాలమైన 5 ఎకరాల ప్రాంగణంలో కృష్ణా యూనివర్సిటీ పరిధిలో డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్ నూజివీడు పట్టణంలో కొనసాగుతున్నది. లోపలకు ప్రవేశించగానే ఎదురుగా రాజమహల్ను తలపిస్తూ కనిపించే ఈ భవనానికి వెనుక వైపున నూతన అకాడమిక్ బ్లాక్ను ఇటీవల నిర్మించటం జరిగింది. ఈ నూతన అకాడమిక్ బ్లాక్ అతి త్వరలో ప్రారంభించి రానున్న విద్యా సంవత్సరంలో విద్యా బోధనకు వినియోగించనున్నారు. ఆవరణాన్ని నిత్యం సిబ్బంది ఇక్కడ పరిశుభ్రం చేయడం జరుగుతూ ఉన్నది. ఆవరణంలోనే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి మెస్ ఎంతో శుచి, శుభ్రత, అలాగే రుచికరమైన ఆహారాన్ని అందించడంతో విద్యార్థులు ఎంతో ఇష్టంగా స్వీకరించడం జరుగుతున్నది. ఈ హాస్టల్ వసతి సౌకర్యాలను ఇక్కడ నిత్యం అధికారుల బృందం పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాగే మహిళా హాస్టల్కు నిత్యం పరిశుభ్రత పాటిస్తూ ఎంతో హైజెనిక్గా నిర్వహించటం అనేది జరుగుతూ ఉన్నది. మహిళా హాస్టల్ ఆవరణములో ఉన్నటువంటి ఇక్కడ బాత్రూములను నిత్యం పరిశుభ్రం చేయడంతో ఏ విధమైన అంటువ్యాధులు ప్రబలే అవకాశం లేదని స్పష్టంగా చెప్పవచ్చును. మహిళా హాస్టల్కే రాత్రుళ్ళు ఇక్కడ ప్రత్యేకమైన రక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హాస్టల్ ఆవరణములోనే సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఉండడంతో ఆట విడుపుగా ఇక్కడ మహిళా విద్యార్థినులు మిత్రులతో కలిసి ఆటలు ఆడుతూ సేద తీరడం కనిపిస్తూ ఉంటుంది. అలాగే మహిళా హాస్టల్కు రాత్రుళ్ళు మెస్సు నుండి భోజనం రావడం జరుగుతుంది. ఇక్కడ భోజనం చేసేందుకు సువిశాలమైనటువంటి
డైనింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఇక్కడే మహిళా విద్యార్థులు సేద తీరుతూ మిత్రులతో ముచ్చటిస్తూ భోజనాలు చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి మహిళా విద్యార్థినుల కోసం ప్రత్యేకమైన హాస్టల్ వసతి సౌకర్యం సువిశాల ప్రాంగణంలోనే ఉంటుంది. ఈ హాస్టల్లో పండ్లు, పూల మొక్కలతో కనువిందు చేస్తూ మొక్కలను పెంచటం జరిగింది. అణువణువు ఇక్కడ పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. రేయింబవళ్ళు మహిళా విద్యార్థినుల రక్షణ కోసం సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే కళాశాల ఆవరణములోనే క్రీడల కోసం క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, అలాగే జిమ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. విద్యార్థుల కోసం ప్రత్యేకమైనటువంటి ల్యాబొరేటరీలు ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ప్రత్యేక గదులు, అందులో ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. 29 రకాలైన విశాలమైన తరగతి గదులు, ప్రత్యేక ల్యాబొరేటరీలను కూడా ఏర్పాటు చేశారు. కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె రామ్జీ, రెక్టార్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ ఉషా, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె నవీన లావణ్యలత పర్యవేక్షణలో ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పీజీ సెంటర్కు హంగులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, పట్టభద్రులకు, ఇంకా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరికీ శుభవార్త. నేను డాక్టర్ నవీన లావణ్యలత, ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ పీజీ స్టడీస్ నూజివీడు. సో ఈరోజు నేను మీకు విన్నవించుకునేది ఏంటి అంటే, ఏపీ పీజీ సెట్ కోసం, అంటే ఎవరైతే ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ వీటిలో ఎవరైతే విద్యను కొనసాగించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏపీ పీజీ సెట్ వాళ్ళు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన డ్యూ డేట్ వచ్చి మే 5వ తారీఖు ఉంది. సో లేట్ ఫీజు కట్టకుండా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మే 5వ తారీఖు వరకు ఎటువంటి లేట్ రుసుము కట్టకుండా మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అదే 1000 రూపాయల రుసుము చెల్లించి ఒకవేళ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మే 20వ తారీఖు వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మేజర్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నా వెనకాల ఉన్న పీజీ సెంటర్. సో ఈ రాజ్మహల్ అనేది చాలా చాలా చరిత్ర కలిగిన బిల్డింగ్. సో దీన్ని మనకి లేట్ డాక్టర్ ఎంఆర్ అప్పారావు గారు మనకి సువిశాల ప్రాంగణాన్ని, రాజ్మహల్ని నూజివీడు ప్రజానికం నిమిత్తమై, వాళ్ళ ఉన్నత చదువుల నిమిత్తమై మనకి విరాళంగా అందించారు. సో ఈ ప్రాంగణంలో మనకి సువిశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది. అలానే వెనకాల ఒక లేడీస్ హాస్టల్ ఉంది అండ్ ఒక పెద్ద రాజ్మహల్. దీని వెనకాల కొత్తగా కట్టిన అకాడమిక్ బిల్డింగ్ ఉంది. సో అకాడమిక్ బిల్డింగ్ కూడా త్వరలో వచ్చే నెలలోనే మంత్రుల ద్వారా ఇనాగ్రేషన్ చేయబడి దాంట్లోనే నెక్స్ట్ ఇయర్ విద్యా సంవత్సరానికి సంబంధించిన క్లాసులన్నీ దాంట్లోనే కొనసాగుతాయి. ఇటుపక్క చూస్తే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, క్యాంటీన్. సో లోపల అన్ని సదుపాయాలు కలిగి ఉన్నారు. అండ్ వెనక సైడ్ వచ్చి ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో 12,000 కంటే ఎక్కువైన బుక్స్ ఉన్నాయి. సో మేడం అలాగే ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఓకే. అలానే సైన్స్ విభాగాలకు చెందిన విద్యార్థులకైతే మంచి ఫెసిలిటీస్తో కూడిన ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ విద్యని ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించేలాగా అవకాశాలు ఉన్నాయి. అండ్ మేము ప్లేస్మెంట్స్ కూడా చేపడుతున్నాము. ఈరోజే చైతన్య టెక్నో స్కూల్ వాళ్ళు మా విద్యార్థులకి 18 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇంతకుముందు జరిగినట్టు ఒకవేళ గవర్నమెంట్ కనుక ఏదన్నా డెసిషన్ తీసుకొని ఓన్లీ ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తాము అని అంటే కనుక ఇక్కడ చేరిన స్టూడెంట్స్కి అలాంటి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో కృష్ణా జిల్లాలో పీజీ కోర్సెస్ని ఆఫర్ చేసే కాలేజెస్లో 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి మెయిన్ క్యాంపస్లో ఉన్న మచిలీపట్నంలో ఉన్న కృష్ణా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, రెండోది ఇక్కడ నూజివీడులో ఉన్న పీజీ సెంటర్ మాత్రమే. ఇక్కడ చదివే స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు. రెగ్యులర్ కోర్సులే కాదు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో కూడా చదివిన స్టూడెంట్స్కి రీఎంబర్స్మెంట్ లభిస్తుంది. కావున స్టూడెంట్స్ అందరూ, విద్యార్థులందరూ ఎవరైతే ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా మాకు ఈ పీజీ సెంటర్లో చాలా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అదే ఏ ప్రైవేట్ సంస్థ తీసుకున్నా సరే వాళ్ళందరూ జస్ట్
ఏమంటారు ఫ్రెషర్స్ని అలాంటి వాళ్ళని లెక్చరర్స్గా పెట్టుకొని తక్కువ జీతాలతోటి నడిపించేసే అవకాశం ఉంది. కానీ మా ఈ పీజీ సెంటర్లో ఎక్స్పర్ట్ ప్యానల్ ద్వారా సెలెక్ట్ అయిన ఫ్యాకల్టీ మెంబర్స్ని, అందులోని పిహెచ్డి హోల్డర్స్ని, తర్వాత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కావున మంచి విద్యను అందించడంలో మా పీజీ సెంటర్ ఎప్పుడు ముందుంటుందని, ఈ పీజీ సెట్ నోటిఫికేషన్ని, ఈ టైంని సద్వినియోగపరచుకొని అందరూ దరఖాస్తు చేసుకొని మా సెంటర్లో జాయిన్ అవుతారని, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కోరుచున్నాను. మేము చాలా నామినల్ ప్రైస్ ఫుడ్ అందిస్తామండి. పర్ మంత్ వచ్చి స్టూడెంట్స్ 4000 పే చేస్తారు. ఈ 4000లోనే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ అందిస్తున్నాము. సో ఇంకా క్యాంటీన్ వాళ్ళు కావాలంటే కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, అలాంటి స్నాక్స్ అవి కూడా సప్లై చేస్తారు. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే వాళ్ళు కొనుక్కొని తీసుకోవచ్చు అనమాట. ఇంత తక్కువ అమౌంట్లో అంటే సబ్సిడరీ లంచ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనే ప్రొవైడ్ చేస్తారు, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కాదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వేల తీసుకుంటారు, కానీ ఋతుమంతంగానే జరుగుతుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరి డైలీ ఇక్కడ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో అందరి దగ్గర నుంచి మాకు మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, ఫుడ్ బాగుంటుందని. సాటిస్ఫైడా? సో కావాల్సినవి చేస్తున్నారు. ఎంత పే చేస్తున్నారు? 4000. సో మార్నింగ్ ఏమేమి ఇస్తున్నారు చెప్పండి ఒకసారి. మెనూ ఎట్లా ఉంటుంది అనే వివరాలు చెప్పండి. మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయి. ఏం చదువుతున్నారమ్మా? ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఏ ఊరు మీది? మాది బొబ్బిల్స్, విజయనగరం. విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారు. ఓకే, ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్ మెనూ ప్రకారంగా అది ఎట్లా ఉంటుంది? అది రుచిగా శుచిగా ఉంటుందా, ఎలా ఉంటుంది? బాగుంటుంది. వీక్లీ 7 డేస్కి 7 టైప్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి. అలాగే మధ్యాహ్నం కర్రీ, పికిల్, పెరుగు, సాంబార్ ఉంటాయి. నైట్ కూడా సేమ్ ఉంటుంది. మీరమ్మా? మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. కాలేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చూసి అన్నీ బాగున్నాయని చెప్పేసి, హాస్టల్ కూడా అకామిడేషన్ అంతా బాగుందని చెప్పేసి, ఫుడ్ కూడా అన్నీ చూసి అన్నీ బాగానే ఉన్నాయి. రీజనబుల్గా మెనూ కూడా అంతా బాగుంది. 7 days 7 ఐటమ్స్ పెడుతూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఆఫ్టర్నూన్ లంచ్లు బాగుంటాయి, డిన్నర్స్ కూడా బాగానే ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ కూడా ల్యాబ్స్, మేము కెమిస్ట్రీ స్టూడెంట్స్ కాబట్టి ల్యాబ్స్ కూడా ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఫ్యాకల్టీ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. అలాగే క్యాంపస్ ట్రైల్స్ కూడా అవుతూ ఉంటాయి కాలేజ్లో. అందరూ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలేజ్ నుంచి. సో మేము కూడా అన్నీ చూసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. మీ పేరమ్మా? లావణ్య సార్, ఏం చదువుతున్నారు? ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీ పేరేంటి? ఏం చదువుతున్నారు? మచిలీపట్నం నుంచి వచ్చాను. ఎంఎస్సీ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మీ పేరండి? సుమన. ఇక్కడ ఎట్లా ఉందండి ఫుడ్ అది చూస్తే? ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను పే చేసే 4000కి వర్క్. మీరమ్మా? నాగకావ్య, ఒంగోలు. పేరు? నాగకావ్య, ఏం చదువుతున్నారు? ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఫుడ్ పరిస్థితి? ఇదంతా బాగానే ఉంది. చెప్పిన మెనూ ప్రకారం అంతా ఫాలో అవుతుంది, అంతా బాగానే ఉంది. మాస్టర్ కొలమ్స్. మీరేం చదువుతున్నారు? ఎంఎస్సీ ఫిజిక్స్. అవునా, ఎట్లా ఉందండి ఫుడ్? బాగుంది సార్. ఇక్కడ సరే. ఫ్యాకల్టీ కూడా బాగానే ఉన్నారు, బాగానే చెప్తున్నారు సార్. తర్వాత మరి ఇక్కడ హాస్టల్లోనే ఉండేది మీరు? లేదు సార్, నాన్ లోకల్. నాన్ లోకల్ మీరు ఉండేది. ఓకే, ఇక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? అవునా, ఎట్లా ఉంది ఇక్కడ మరి గర్ల్స్గా మరి సెక్యూరిటీ కానీ అది ఎట్లా ఉంటుంది పరిస్థితి? క్యాంప్స్ కూడా పెట్టించారు సార్. అంతా సెక్యూరిటీ అంతా బాగానే ఉంది. లోపల ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ అంతా బాగుంటాయి. కరెంట్ అంతా ఇప్పుడు ఉంటాయి అన్నమాట. రూమ్కి 3 మెంబర్స్ ఉంటాం. బాగుంటుంది సార్ హాస్టల్. ఇంటి దగ్గర ఉన్నటువంటి అనుభూతి ఉన్నదా, లేకపోతే ఏమన్నా హాస్టల్లోనే ఉండిపోయాం అనేటువంటి ఏమన్నా ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నాయా? అలా ఏం లేదు సార్, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది, కలిసి చదువుకుంటాం. అంటే కాలేజ్ లైఫ్ చాలా తక్కువ టైం పీరియడ్ కదా, మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో. ఓకే, ఎంత పే చేస్తున్నారు మీరు హాస్టల్కి? హాస్టల్కి మంత్కి 350. ఓకే అమ్మా, పర్వాలేదు. ఫెసిలిటీస్ అన్నీ బెడ్ కానీ అవన్నీ అన్నీ ఉంటాయి సార్. బెడ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు.
ఓకే ఓకే ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుంది. లోపల మాకు డైనింగ్ హాల్ ఉంది, అలాగే స్టడీ హాల్ కూడా ఉంది, కారిడార్ ఉంది ఆడుకోవడానికి. అలాగే మీరు ఇప్పుడు మనకి క్యాంపస్లో ప్లే గ్రౌండ్ పరిస్థితి ఏంటమ్మా? ప్లే గ్రౌండ్లో అన్నీ ఉన్నాయి సార్. క్యారమ్స్ అంటే ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెండు కూడా అవైలబిలిటీ యూజ్ చేస్తున్నారా? వాడుతున్నాం. ఏమ్మా మీరు చెప్పండి, హాస్టల్ అయినా మీరు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి హాస్టల్? ఏమన్నా గేమ్స్ ఆడుతుంటారా? ఏం గేమ్స్ ఆడతారు ఎక్కువ? అవునా? ఓకే ఓకే. ఏమంటావు మరి? మరి మనకి ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఎగ్జామ్స్ అయిపోతే తీసుకుని వెళ్తాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నట్టయితే వెళ్ళాల్సిందే. ఎగ్జామ్స్ అది సెకండ్ సాటర్డే పడింది కాబట్టి వెళ్ళాలనే రావాలనే ఉంది, కానీ అప్పుడు చదువుకోవాలి కదా, చూద్దాం. అలానే మీరు కూడా చెప్తాను నేను రమ్మనేసి. అవును, అందరూ మా వచ్చిన ఫ్రెండ్స్ని కూడా తీసుకువెళ్దాం. ఎలానో లాస్ట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్ లైఫ్ అనేది కూడా ఇలా లాస్ట్ ఇయర్, సో ఎంజాయ్ చేద్దాం. సో మరి మేము వస్తే మమ్మల్ని చికెన్ తీసుకెళ్తాం. ఏమ్మా ఇప్పుడు మీరేనా అక్కడ హాస్టల్లో ఉంది? అదే అక్కడ క్యాంటీన్లో ఉన్నది మీరేనా? పెళ్లి విశేషాలు మాట్లాడుకుంటున్నారు మొత్తానికి మీ ఇంట్లో. వాళ్ళ అక్క మ్యారేజ్. అవునా? మా అక్క మ్యారేజ్ ఉంది సార్, మీ 10 ఇయర్గా స్టూడెంట్ లైఫ్ అనేది అలా లాస్ట్ ఇంకా ఇక్కడ అదే ఎంజాయ్ అంతా చేసాము. అదే అవును. మరి ఇంకా ఇంటికి తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాను. ఓకే, అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎట్లా ఉందమ్మా ఇక్కడ ఈ హాస్టల్, ఇది వాతావరణం, చుట్టూ పరిస్థితులు? మీరే చూస్తున్నారు కదా, రూమ్స్ అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లీన్ చేస్తారు. వాష్రూమ్స్ రోజు డైలీ క్లీన్ చేస్తారు. అలాగే వార్డెన్ మేడం ఉంటారు, గేట్ దగ్గర సెక్యూరిటీ గారు కూడా ఉంటారు. 24/7 మాకు అందుబాటులో ఉంటారు. ఏదైనా మెడికల్ నీడ్ కావాల్సి వచ్చినప్పుడు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. ఓకే, కూడా మేము కాల్ చేయగానే వస్తారు. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు సార్, అంతా బాగానే ఉంటుంది. లేడీస్ అన్నాక కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మొత్తం అన్ని చూసుకుంటారు దగ్గర. ఓకే ఓకే అమ్మా. ఏమ్మా ఎట్లా ఉంది మీకు ఇక్కడ ఈ హాస్టల్, ఈ ఫెసిలిటీస్? హాస్టల్లో ఉన్న ఫీలింగ్ ఏమీ లేదు సార్. ఇంట్లో ఉన్నట్టే ఫ్రీడమ్గానే ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏమన్నా లోపాలు, ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా మీకు? లేదు సార్. ఒకవేళ ఏదన్నా మెడికల్ కానీ ఏదన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ ఎట్లా పరిస్థితి? వార్డెన్ మేడం ఉన్నారు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు ఈ టైంలో అయినా. ఓకే, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే. పిల్లలందరూ వాష్ చేసుకోవడానికి దానికి మేము చాలా లగ్జరీస్గా కట్టించాము. పిల్లలు వాళ్ళ టిఫిన్ బాక్సెస్ కానీ లేకపోతే ప్లేట్స్ కానీ అవి వాష్ చేసుకోవడానికి శానిటరీ ఇది పెడుతున్నాము. అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తాము. ఒక స్కావెంజర్ హాస్టల్కే స్పెసిఫిక్గా ఉంటారు. సో ఆడ రోజుకు 3 సార్లు బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మీరు టైల్స్ ఇవన్నీ చూస్తేనే మీరు చెప్పుకోవచ్చు ఎంత శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నాము. ఇది డైనింగ్ హాల్. ఇవన్నీ బాక్సెస్, పిల్లలు ఒకవేళ ఇక్కడికి వచ్చి తినాలని తింటారు, లేదంటే బాక్సులు తీసుకొని క్లాస్ రూమ్స్లో తింటారు. గేమ్స్ గట్రా ఆడుకుంటాం. అలానే షటిల్ గట్రా కూడా కండక్ట్ చేసుకొని ఆడుకుంటాం. అందరూ ఇలా హ్యాపీగా కూర్చొని అందరూ మీటింగ్ గట్రా చేసుకుంటాం, ఆడుకుంటాం. మీ పేరేంటమ్మా? మా పేరు వసంతం. ఏం చదువుతున్నారు? నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చేస్తాను. ఓకే. మా కాలేజ్ చాలా స్పెషల్గా ఉంటుంది. మా హాస్టల్ అయితే చాలా బాగుంటుంది సార్. ఈవినింగ్ ఈ టైంలో మేము ఇక్కడ కూర్చొని ఆడుకుంటాం, షటిల్ ఆడుకుంటాం, కంబైన్ స్టడీస్ చేస్తాం. మీటింగ్ అటెండెన్స్ ఉంటుంది సార్ 9 ఆ టైంకి. అటెండెన్స్లో మొత్తం మీటింగ్ చెప్పుకుంటాం. మా హాస్టల్ రిప్రజెంటేటివ్ చాలా నీట్గా చూసుకుంటారు. అలాగే మేడం అందరూ చాలా బాగా ఫెసిలిటీస్ మొత్తం చాలా బాగా చూసుకుంటారు.
ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇంకా ఇనాగ్రేషన్కి ఉందండి. ఇంత నీట్గా, ఇంత సువిశాలంగా, ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫెసిలిటీస్ తోటి ఉన్న హాస్టల్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఉండదండి. ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మనం వేలకు వేలు కట్టినా సరే ఇలాంటి సదుపాయాలు ఉన్న హాస్టల్ అయితే ఉండదు. కొత్తగా వచ్చిన బయట నుంచి కొత్తగా వచ్చిన ఇంజనీర్లు వాళ్ళు చూసి 5 స్టార్ హోటల్కి ఏమాత్రం తీసుకోవట్లేదు రూమ్ పద్ధతి అంతా అన్నారు. ఎందుకంటే టైల్స్ తోటి అట్లా ఉన్నాయి. మామూలుగా గవర్నమెంట్ హాస్టల్స్ అంటే మనం చూస్తూ ఉంటాము, పాతబడిపోయి పగుళ్ళతోటి అట్లా ఉంటాయి. కానీ ఇది చాలా నీట్గా మెయింటైన్ చేయడం వలన స్టూడెంట్స్ అందరికీ వాస్తవం మేడం. ఈ వాష్ ఏరియా కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ చూస్తే చాలా చక్కగా నీట్గా ఉన్నాయి, మేము చూసాము. అయితే ఇదంతా మన నూజివీడు చుట్టుపక్కల ప్రజలందరూ అదృష్టంగానే భావించాలి ఖచ్చితంగా. సాధారణంగా స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే లోపలికి రాణిస్తాం కాబట్టి తల్లిదండ్రులకు కూడా తెలియదు ఇట్లా ఉంటుంది అని చెప్పి. అదే సో అందరూ ఏంటంటే హాస్టల్ ఎట్లనో ఉంటుందేమో, వీళ్ళకి ఇంత ఎందుకు కట్టాలి, అది కూడా చాలా నామినల్గా, అంటే పర్ మంత్ వచ్చి 300 రూపాయలు ఫీజు కడుతున్నారు రూమ్ రెంట్ ప్లస్ కరెంట్కి, అండ్ మెస్కి వచ్చి 4000 రూపీస్ కడుతున్నారు. సో అది చాలా తక్కువ అమౌంట్ అనమాట. అదే మనం బయట ప్రైవేట్ హాస్టల్లో చేరాలంటే కనీసం 10-12 వేలు ఈజీగా తీసుకుంటాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, పూర్ ఫ్యామిలీస్కి ఇది బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. అంటే ఇది ఇక్కడ తరగతి భేదం అనేది ఏమి లేదండి. ఎవరైనా సరే, ఏ క్లాస్ వాళ్ళైనా సరే, వాళ్ళు కట్టేది అంతే కడతారు. సో 350 రూపాయలతోటే ఇలాంటి సదుపాయాలు ఉన్న ఇది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్ రామ్జీ గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు కానీ ఈ హాస్టల్ మీద, లేడీస్ హాస్టల్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఎప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ పాపం ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థినులకు మెరుగైన వసతుల కల్పన కోసం ప్రిన్సిపల్ గారు అనునిత్యం వీసీ గారితో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ, ఈవెన్ ఫుడ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేదంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ, జాబ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్కి సంబంధించి కానీ ప్రత్యేకంగా ఈ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈవినింగ్ టైమ్స్లో, సండేస్ టైమ్స్లో ప్రత్యేకమైన శిక్షణా తరగతులు కూడా ఇప్పించి ఇక్కడ ఉన్న పిల్లలు అత్యున్నత స్థానాల్లో వెళ్ళడానికి వీసీ గారు, రిజిస్ట్రార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారు వీళ్ళందరూ నిరంతరం కృషి చేస్తున్నారు. ఒక రకంగా ఈ నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా విద్యార్థినులకు ఈ పీజీ సెంటర్లో ఉన్నటువంటి హాస్టల్ అనేది ఉన్నత విద్య చదువుకునే విద్యార్థినులకు ఇది మంచి వరం అని చెప్పుకోవచ్చు. ఉన్నత శిఖరాలుగా అధిరోహించడానికి ఇది ఒక మంచి పునాదిగా మనం ఈ పీజీ సెంటర్ని చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితాలను బంగారమయం చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ గత విద్యార్థులు ఎస్బీఐ లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్లో కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ రైల్వేస్లో కానీ ఇలా రకరకాలుగా జాబులు సాధించి ఈ రోజున పై స్థాయిలో ఉన్నారు అందరూ కూడా. మరి ఇది ఒక రకంగా నూజివీడు పరిసర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు గమనించి దీని మీద మీరు త్వరితగతిన ఈ పీజీ సెట్ అడ్మిషన్స్ కోసం 35వ తారీఖు లాస్ట్ డేటు. మీరు ఉన్నత విద్యను ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో ప్రిన్సిపల్ గారు, మేడం గారు చెప్పినట్టు అంటే మే 5వ తారీఖు సార్, మే 5వ తారీఖు లాస్ట్ డేట్ అండి. ఈ మే 5వ తారీఖు లోపు మీరందరూ కూడా అప్లై చేసుకొని, ఎవరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే డిగ్రీ ఈ ఫైనల్ ఇయర్ చదివినటువంటి విద్యార్థినులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చేసుకోలేకపోతే ఉన్న టైంలో తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అని పడతాయి. కానీ అలాంటప్పుడు మొత్తం ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ రాదు, విద్యార్థులే కట్టుకోవాల్సి వస్తుంది. అందుకు బదులుగా ఈ గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా మారిపోద్ది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు కూడా రీఎంబర్స్మెంట్ వస్తుంది. అదే మేడం. ఓకే, అయితే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యే వాళ్ళు సెల్ఫ్ సపోర్టింగ్ టైప్ లాగా వాళ్ళే కట్టుకోవాలి, కన్వెన్షనల్ మోడ్లో రావట్లేదు. కానీ దాని బదులు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఎలాగో పీజీ సెట్ వాళ్ళు ఆలస్య రుసుముతో, లేట్ ఫైన్ తోటి 1000 రూపాయలు లేట్ ఫైన్ తోటి 20వ తారీఖు వరకు పొడిగించారు. ఎవరైనా 5వ తారీఖు లోపు పొరపాటున చేసుకోలేకపోతే వాళ్ళు 20వ తారీఖు లోపు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలానే మా దగ్గర హెల్ప్ డెస్క్ అనేది పెట్టాము. ఒక్కొక్క విభాగం నుంచి కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందిస్తామన్నారు. అంటే రెగ్యులర్గా కొనసాగుతాం మేడం హెల్ప్ డెస్క్ అనేది. ఎవరైనా రావచ్చు, వచ్చి వాళ్ళకి కాల్ చేస్తే అప్లికేషన్ ఎట్లా పెట్టాలి, ఎలా పూర్తి చేయాలి అనేది మొత్తం వాళ్ళే చేయిస్తారు. దగ్గర డీటెయిల్డ్గా చెప్తారు, చెప్పడం కాదండి, చేయిస్తారు. ఓకే, దగ్గర ఉన్న సిస్టమ్ వాటిని యూజ్ చేస్తే చేయిస్తాం. అదే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసరికి వాళ్ళు కొద్దిగా మిర్మిట్ జ్ఞానంతో ఇది పెట్టుకోండి, అది పెట్టుకోండి అని తప్పుదారిలోకి కన్ఫ్యూజ్ చేయడం కానీ, మనీ తీసుకోవడం కానీ, లేకపోతే దానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ యూజ్ చేసుకున్నందుకు వాళ్ళు కట్టే దరఖాస్తు రుసుమే కాకుండా ఇంకా అడిషనల్ ఒక 100-150 రూపాయలు తీసుకుంటారు. సో అలాంటివి ఏవీ లేకుండా
పరిపూర్ణ విజ్ఞానంతో, అంటే ఎలా ఏ కోర్సులో జాయిన్ అయితే దాని ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి, దాని ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనే ఆ పూర్తి అవగాహన కల్పిస్తూ మా ఫ్యాకల్టీ హెల్ప్ డెస్క్ని స్టార్ట్ చేశారు. సో అలాంటి అవకాశాన్ని ఈ నూజివీడు పరిసర ప్రాంతాల వాళ్ళందరూ వినియోగించుకొని పీజీ సెట్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం. ఒక స్మార్ట్ బోర్డ్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ పెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే తరగతులు అయిపోయిన తర్వాత ఈ రీడింగ్ రూమ్లోకి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ గ్రూప్స్ కానీ అలాంటి వాటికి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు వాటిలో యూట్యూబ్ ఛానల్స్లో మనకి ఈ మధ్య చాలా వరకు లెసన్స్ అవి వస్తున్నాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాంటి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ని వాటిని కూడా వీక్షిస్తూ లబ్ధి పొందాలని వీసీ గారు ఆకాంక్ష అన్నమాట. సో మేడం చెప్పండి మేడం. మై నేమ్ ఇస్ డాక్టర్ కేవి శివపార్వతి, డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోఆర్డినేటర్గా అండ్ అడిషనల్ వర్క్గా హాస్టల్ వార్డెన్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మా స్టూడెంట్స్గా ట్రీట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను అందిస్తూ ఎమర్జెన్సీ హెల్త్ పరంగా ఎమర్జెన్సీ అయితే అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నాము. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని. మేడం ఇప్పుడు మేము చూసాము ఈ హాస్టల్ కూడా చాలా నీట్గా, అంటే కొన్ని రూములు చూసాము, ఇంకా మిగతా చోట్ల అంటే పిల్లలు లేరు, మేము చూడలేదు. ప్రిన్సిపాల్ గారి యొక్క అనుమతితో ఆ మేడం గారి పర్యవేక్షణలో మాత్రమే స్టూడెంట్స్ చదువుతూ ఉండగా మాత్రమే మేము వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఈ బాత్రూమ్స్ ఇవి కూడా వీళ్ళు ఉన్నారు, కొంచెం అది అంతా కూడా రెగ్యులర్గా చేస్తున్నారంటే చూసాము. అంటే ఇదంతా మీ పర్యవేక్షణ అనేది మాకు అర్థం అవుతుంది పూర్తి స్థాయిలో. ఇట్లా నిత్యం ఇలాగే డైలీ మీరు కొనసాగిస్తారా, ఎట్లా ఏంటనేది? నిత్యం కూడా ఇలానే ఉంటుంది, నీట్నెస్ కానీ ఇప్పుడు పర్యవేక్షణ చేస్తూ హాస్టల్ పరిసరాలను ఇప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం. ఇంకొక పాయింట్ యాడ్ చెప్పండి చేయాలనుకుంటున్నాను. మేడం. ఇక్కడ స్టూడెంట్స్ కి సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉంటుంది అంటే, స్టూడెంట్స్ వచ్చేటప్పుడు హాలిడేస్కి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేసి చెప్తారు, మా అమ్మాయి ఇట్లా బయలుదేరింది అని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్కి ఫోన్ వెళ్ళిందా లేదా, మేము ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తాము. సో ఆ గ్రూప్లో వాళ్ళు అంటే చిన్న అవసరాల మీద బయటకు ఏమైనా వెళ్తే మెసేజ్ చేస్తూ ఉంటారు. బయట గేట్ దగ్గర మూమెంట్ లిస్ట్ ఉంటుంది, సో వాళ్ళు ఎంటర్ చేసి వెళ్ళాల్సిందే. అండ్ తర్వాత వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఇక్కడ నుంచి బయటకి వాళ్ళు హాలిడేస్ మీద వెళ్ళేటప్పుడు లేకపోతే అడిషనల్ కొన్నిసార్లు అత్యవసర పనుల మీద లీవ్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళేటప్పుడు కూడా పేరెంట్స్ దగ్గర నుంచి కాల్ వస్తేనే మేము పంపిస్తాం, లేకపోతే అంటే వాళ్ళ పర్మిషన్తో అవసరాన్ని గుర్తించి. అదేనండి, బయట పరిస్థితులు బాగాలేదు కనుక వాళ్ళకి సెక్యూరిటీ మెథడ్లో. స్టూడెంట్స్ అన్న విద్య కాకుండా మా సొంత పిల్లలు మేము ఎట్లయితే చూస్తామో అలాంటి బాధ్యతలు తీసుకుంటామండి. ఓకే ఓకే మేడం. ఇక్కడ 3 అంచెల భద్రత ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ హాస్టల్లో నుంచి బయటికి రావడానికి ఒక పర్మిషన్ ఉంటుంది, హాస్టల్ రూమ్స్లో నుంచి బయటికి, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రిన్సిపల్ గారి దగ్గర అక్కడ పర్మిషన్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ వాచ్మెన్ దగ్గర మళ్ళీ అంటే మెయిన్ గేట్ దగ్గర గేట్ దగ్గర మళ్ళీ అక్కడ రిజిస్టర్ ఉంటుంది. ఈ 3 అంచెల భద్రత కల్పించాం. ప్రతి క్షణం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా మేము మానిటర్ చేస్తుంటాం. ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రిన్సిపల్ గారు కానివ్వండి, మిగతా అథారిటీస్ కానీ, హాస్టల్ మేడం, వార్డెన్ మేడం గారు కానివ్వండి, నిరంతరం వీళ్ళ పర్యవేక్షిస్తూ వీళ్ళ విద్యని వీళ్ళ విద్యాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతుంది. మా ఫ్యాకల్టీ కూడా లోకలైట్స్ అయిపోవడం వల్ల చాలామంది చాలా ఫేమస్, అంటే చాలా చోట్ల వాళ్ళకి బాగా అంటే మంచి పలుకుబడి ఉంది. ఎవరైనా ఇట్లా పీజీ సెంటర్ పిల్లలు అక్కడ ఇక్కడ కనిపించారని వెంటనే ఇన్ఫర్మేషన్ మాకు ఇమీడియట్గా పాస్ ఆన్ అయిపోతుంది. సో మేము వాళ్ళకి కాల్ చేసి ఏ అవసరంతో బయట ఉన్నారో తెలుసుకొని దాన్ని బట్టి అంటే అలాంటి కట్టడి మేము చేసుకున్నాం. అదే మేడం, అంటే అనుక్షణం కూడా. ఓకే మేడం. లో నైట్ సెక్యూరిటీ నిమిత్తం ఒక సెక్యూరిటీ లేడీని పెట్టాము. సో ఆవిడ 9 గంటలకల్లా వచ్చేసి పిల్లలతోటే పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న 7 o'clockకి వీళ్ళందరినీ లేపేసేసి వెళ్ళిపోతారు అనమాట. అంటే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇంకో పర్సన్కి డ్యూటీ చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు చలికాలంలో వేడి నీళ్ళకి గీజర్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కోసం ఆర్ఓ ఫెసిలిటీ ఉంది, అండ్ 24 గంటలు నిరంతర వాటర్ ఫెసిలిటీ కోసం మోటార్ కూడా ఉందండి. సో చాలా హై పవర్ మోటార్, ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు. అండ్ చుట్టుపక్కల పరిసరాలన్నీ చూస్తే చాలా పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఈవెన్ ఆడపిల్లకి ఇష్టమైన గోరింటాకు కూడా ఉంది. సో వీళ్ళు ఆదివారాలు వస్తే గోరింటాకు కోసుకొని అక్కడ క్యాంటీన్లో వాళ్ళతో మిక్సీలో వేయించుకొని పెట్టుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు గోరింటాకు కోసమైనా సరే హాలిడేస్ ఇక్కడ ఉండిపోవాలి. ఓకే మేడం.
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చూసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి వస్తున్నాయి ఏంటి దానికి సంబంధించిన క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా రాసుకొని ఆ యూనిట్ వైజ్గా 2-3 years back 3 ఇయర్స్ బ్యాక్ మొత్తం యూనిట్ వైజ్గా కంప్లీట్ చేసుకొని కంప్లీట్గా చూసుకున్నాం. ఓకే మేడం. మై నేమ్ ఈజ్ డాక్టర్ కేవీ శ్రీపర్వతి, డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోఆర్డినేటర్. ప్రజెంట్ ఇది ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ అండి. ఈ క్లాస్ రూమ్లో ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ డిస్కషన్ వచ్చే నెక్స్ట్ ఒక 10 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఆల్రెడీ సిలబస్ 4.5 మొత్తం 90% వరకు అయిపోయింది. ఇంకా 10% ఉంది. సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ జరుగుతుంది ప్రజెంట్. దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది వాళ్ళకి చెప్తున్నాము స్టూడెంట్స్కి. అది ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ చేస్తున్నాము. రికార్డ్స్ ల్యాబ్ ఎగ్జామ్ ఉందండి. ల్యాబ్ ఎగ్జామ్కి సంబంధించి రికార్డ్ ఎలా రాయాలి, అవుట్పుట్స్ ఎలా తీయాలి, ల్యాబ్లో చేసి అవుట్పుట్స్ తీసి దానికి సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ చేయమని చెప్పేసి చెప్తున్నాను. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ల్యాబ్ సంబంధించిన వర్క్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కూడా అప్డేట్ చేస్తూ పిల్లలకి కావాల్సిన విషయాలన్నీ కూడా నేర్పిస్తున్నామండి. నేర్పిస్తూ వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ నేర్పిస్తున్నాము. దానికి సంబంధించిన గ్రూప్ డిస్కషన్ పెట్టి వాళ్ళకి నిరంతరం కృషి చేస్తున్నాము. అంటే మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నాము. సార్ మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ ల్యాబ్ సీట్ పరిస్థితి ఏంటి? సార్ ల్యాబ్ మాకు సార్ అది మాకు ల్యాబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మేము ల్యాబ్ వర్క్ చేసుకోవడానికి చాలా సిస్టమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కూడా అప్డేట్గా ఉంది. వైఫై అంతా బాగానే. మీ పేరేంటి, మీరు ఏం చదువుతున్నారు? నా పేరు వి అశోక్ కుమార్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్. ఏ ఊరు సార్ మీది? లోకల్ ఎమ్మెల్సీ. ఓకే, మీరు చెప్పండి మాస్టర్, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నా పేరు పి మహేంద్ర కుమార్ని, మా మ్యూజిక్. నేను ఇక్కడ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సార్. మాకు ఇక్కడ అధ్యాపకులు అందరూ ఎంఎస్సి ఎంఫిల్ చేశారు సార్, వారు పిహెచ్డి చేశారు సార్. మాకు గురువులైన డాక్టర్ ప్రసాద్ గారు, డాక్టర్ శివపార్వతి గారు, డాక్టర్ వాసు గారు, అలాగే డాక్టర్ బిందుమాధవి గారు మాకు అన్ని లెసన్స్ లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలో మాకు నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. అది ప్రిపరేషన్ ఎలా చేయాలనేది అంటే ఇప్పుడు మేము వచ్చేసరికి మేడం కానీ సార్ కానీ గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనివల్ల ఏమన్నా మీకు బెటర్ దాన్ని ఏమన్నా అనిపిస్తుందా, లేకపోతే ఏంటి పరిస్థితి? గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు ఈ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఇంకా బెటర్గా మార్క్స్ తెచ్చుకోవడానికి, డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బెటర్గా మా బ్యాచ్ వాళ్ళు మార్క్స్ తెచ్చుకోవడానికి, అంతకుముందు చేసిన మిస్టేక్స్ మళ్ళీ మేము చేయకోకుండా ఎలా చేయాలి ఏంటి డౌట్స్ అన్ని చాలా క్లారిఫై చేసి చెప్తాను. అంటే ఓన్లీ ఎగ్జామ్స్ ముందేనా గ్రూప్ డిస్కషన్స్? అంతకుముందు కూడా ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి గ్రూప్ డిస్కషన్స్ రెగ్యులర్గా కొనసాగుతూ ఉంటారు. అంటే మీకున్న డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు? గ్రూప్ డిస్కషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఏ డౌట్స్ ఉన్నా మాకు ప్రసాద్ సార్, మేడం గారు, శివపార్వతి గారు, బిందుమాధవి మేడం, వాసు సార్ వీళ్ళంతా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్గా చెప్తూ ఉంటారు. మీ పేరేంటమ్మా? సాయిశ్రీ సార్. ఇంటి పేరమ్మా? కోసూరు సాయిశ్రీ. కోసూరు సాయిశ్రీ. కోసూరి సాయిశ్రీ. ఏ ఊరమ్మా మీది? ఏం చదువుతున్నారు? ఎంబీఏ సార్. ఎంబీఏ. ఎక్కడ చదువుతున్నారు? కృష్ణ యూనివర్సిటీ. కృష్ణ యూనివర్సిటీ ఎక్కడ, ఏ సెంటర్, ఏ ఊరు? పీజీ సెంటర్ నూజివీడు. పీజీ సెంటర్ నూజివీడులో చదువుతున్నారు మీరు. మీరు మీ చదివే కోర్స్ ఏంటి? ఎంబీఏ సార్. ఎంబీఏ చదువుతున్నారు. మీరు నడవగలుగుతారా? లేదు సార్. అంటే మీరు మామూలుగా అంటే పుట్టుకతోటేనా, లేకపోతే ఏమన్నా మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయిందంటారా? పుట్టినప్పటి నుంచి. మీ నాన్నగారు ఏం చేస్తారండి? కటింగ్ బార్బర్ షాప్ నిర్వహిస్తారా? మరి ఇక్కడ మీరు చదవటానికి ఫెసిలిటీస్ ఇవన్నీ మరి మీకు ఏర్పాటు చేస్తున్నారా? చేస్తున్నారు. మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? ఏం చదువుకోవాలా? మీ అమ్మగారు 10th చదివారు, మీరు పీజీకి వచ్చారు. అంటే మీకు చదువు మీద ఉన్న శ్రద్ధను బట్టి వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించారా ఎట్లా?
మరి మీకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయ సహకారాలు అందుతున్నాయండి? అంటే ప్రభుత్వం మీకు మామూలుగా రియంబర్స్మెంట్ కానీ ఫీజు అవన్నీ అప్లై అవుతున్నాయండి? ఓకే. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ ఎట్లా ఉందండి? అందరూ బాగా చూస్తున్నారు సార్. సార్స్ మేడం సారాళ్ళు మేడము అంత బాగా చెప్తున్నారా? అందరూ ప్రిన్సిపల్ గారు కానీ అందరూ కూడా కోఆపరేటివ్గా ఉంటున్నారు. ఓకే. ఇప్పుడు ఏ సంవత్సరం అండి మీరు చదివేది? ఫస్ట్ ఇయర్. ఇంకొక సంవత్సరం ఉంది. ఓకే ఓకే మేడం. అంటే భవిష్యత్తులో మీ లక్ష్యం ఏంటి మేడం? రైల్వే జాబ్ చేయాలని. ఓకే మేడం. అంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో కాళ్ళు చేతులు అన్నీ కూడా సక్రమంగా ఉండి అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా చదువుకు దూరం అయ్యే వాళ్ళకి మీరు ఎలాంటిది చెప్పగలుగుతారు? ఏం చెప్పగలుగుతారు వాళ్ళకి? అంటే మీరు చదువు పట్ల శ్రద్ధతోటి మీరు చక్కగా ముందుకు వచ్చారు కదా, దాని గురించి ఏం చెప్పగలుగుతారు వాళ్ళకి అంటున్నా? నేను అన్నీ చదివాను. అందరూ కూడా దేశ అభివృద్ధి కోసం చదవాలని ఆశిస్తున్నాను. మీ పేరేంటండి? వెంకటేశ్వరరావు అండి. ఇంటి పేరు ఏంటండి? కోసూరు వెంకటేశ్వరరావు. కోసూరు వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తారు సార్? బార్బర్ షాప్ అండి. ఎక్కడండి? ఈ తిరుగురు బస్ స్టాండ్ దగ్గర. ఏ ఊరు? గాంధీనగర్. ఏ ఊరండి? నూజివేడు గాంధీనగర్. నూజివేడు గాంధీనగర్లో బార్బర్ షాప్ మీది. ఈ పాప ఏమవుతుందండి? మా అమ్మాయి అండి. మీ అమ్మాయి పేరేంటండి? పాప పేరు? సాయిశ్రీ అండి. కోసూరు సాయిశ్రీ. ఏం చదువుతుంది సార్? ఎంబీఏ. ఓకే. మరి ఈ పాప పుట్టిన దగ్గర నుంచి ఎట్లా ఉంది సార్? ఏంటి పరిస్థితి? పుట్టిన కానీ చెట్టుగా ఉందండి. అలాగే ఉందా? అప్పుడు మరి ట్రీట్మెంట్ తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాను. మరి అంటే ఇప్పుడు మీరేం చదువుకున్నారు సార్? మేమే చదువుకోవాలండి. చదువుకోవాలా? అంటే మరి పాపని ఎంబీఏ వరకు చదివిస్తున్నారు కదా, అదంటే ఏంటి ఎట్లా? అంటే చదువుని గుర్తించారా మరి లేకపోతే ఏంటి? చదువుకుంటానంటే చదివిద్దామని చదువుతున్నామండి. సరే. తర్వాత ఇక్కడ మరి నూజివేడు పీజీ సెంటర్లో చదివిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు, మేడం గారు, ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? బాగా ఉన్నాయండి. ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందుతుందా సాయిశ్రీకి? ఇంకేమన్నా కావాలా? కొంచెం కావాలి. ఎట్లా ఉందండి మీకు ఆదాయం ఎలా ఉంటుంది? బార్బర్ షాప్ అన్నారు కదా. లేదండి పని, షాపులు ఎక్కువైపోయినాయి, పనులు లేవు. మరి ఎట్లా? మరి పాప కానీ మరి ఇంకెవరన్నా ఉన్నారా సంతానం మీకు? ఇంకో ఆమె ఉందండి, 2 ఉన్నారు. ఇంకో ఆమె ఉంది. మరి ఎట్లా? మరి మీ జీవనం కానీ ముందుకెళ్ళటం అది ఎట్లా? ఇట్టగే గవర్నమెంట్ తరపున ఏమైనా వస్తే చదివిద్దామని అనుకున్నామని. ఏం లేదు, ఇస్తున్నారు, కొంచెం పెంచిన వస్తుందండి. ఇక అంతే తప్ప వేరే ఏం సహాయం లేదు. అంటే ప్రభుత్వం కనుక సహాయం చేస్తే ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివిస్తారా? చదివిద్దామని ఉందండి. అంటే మీకు ప్రభుత్వ సాయం కావాలి. వస్తే మాత్రం మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. Whether he has a knowledge about allowing him for trial, so that is testing the product, driving the product, that is the trial. So allowing the customer to know about buying the product or using the product, owning the product. So that is about the gap. So then markup pricing method. So that is actual price plus markup. మాస్టర్ నమస్తే సార్. ఇక్కడ ఇది ఏ క్లాస్ అంటారండి? ఇది నమస్తే అండి. ఇది కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ నూజివేడు, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అండి. సార్ మీ పేరు సార్? డాక్టర్ రాజరత్నం. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి చెబుతున్నటువంటి క్లాసు అట్లాగే రెగ్యులర్గా ఇలాగే కొనసాగుతూ ఉంటుందా సార్? అవునండి, రెగ్యులర్గా జరుగుతుంది. అలాగే వీళ్ళలో మరి ఉత్తీర్ణత శాతం ఏదైతే పాస్ పర్సంటేజ్ పెంచడానికి, మెరుగైన ఫలితాల సాధన కోసం మీరు ఏ రకమైనటువంటి ప్లాన్స్ తోటి ముందుకెళ్తుంటారు సార్? వాళ్ళకి రెగ్యులర్గా క్లాసులు జరుగుతాయి, అట్లాగే స్లిప్ టెస్టులు జరుగుతాయి, వాళ్ళకి ఇండస్ట్రియల్ టూర్లు ఉంటాయి, వాళ్ళకి స్పెషల్ లెక్చర్స్ ఉంటాయి, వేరే యూనివర్సిటీ నుండి పిలుస్తాము. ఇంకా అడిషనల్గా వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం రెగ్యులర్గా. మీ పేరు చెప్పండి. నా పేరు పూజిత అండి. ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ ఎంబీఏ. ఏ ఊరండి మీది? మేము చల్లపల్లి నుంచి వచ్చాము. చల్లపల్లి నుంచి వచ్చారు. సరే, ఇక్కడ ఎంబీఏ జాయిన్ అయ్యారు. ఇక్కడ క్లాసెస్ ఎలా సాగుతున్నాయి? ఇక్కడ క్లాసెస్ అనేది రెగ్యులర్గా జరుగుతాయి. మా లెక్చరర్స్ మాకు అర్థమయ్యేటట్టు, మేము మా
ఫ్యూచర్లో గోల్స్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన ప్రతి గైడెన్స్ని ఇస్తున్నారు. అట్లాగే మీరు ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారా? అవును. హాస్టల్ యొక్క ఫెసిలిటీ ఎలా ఉంది? మెస్లో ఫుడ్ అది ఎట్లా ఉంటుంది? మాకు హాస్టల్ సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. మేము హాస్టల్లో సౌకర్యంగా ఉండగలుగుతున్నాం కాబట్టి రెగ్యులర్గా క్లాసెస్కి అనుకోగలుగుతున్నాం. అలాగే మెస్లో ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. సరే, ఇప్పుడు మీ తర్వాత ఇప్పుడు ఏదైతే పీజీ సెట్ ఉందో, పీజీ సెట్ నుంచి మీ తర్వాత వచ్చే బ్యాచ్కి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారు వాళ్ళకి? ముందు మేము మా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే మేము మా భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలనేది మాకు చాలా మోటివేట్ చేస్తున్నారు. అలాగే మాకు లైబ్రరీ నుంచి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి లైబ్రరీ, డిజిటల్ ల్యాబ్ అనే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా మా ప్రతి డౌట్స్ని క్లియర్ చేస్తారు. ఏ టైం అయినా ఇసుకోకుండా ప్రతిదీ చెప్తారు. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇక్కడ జాయిన్ అవ్వడం మీకు చాలా బెనిఫిట్ అని చెప్తారు. హార్ట్లీ వెల్కమ్ చెప్తారా వాళ్ళకి? చెప్తాను. ఓకే. చెప్పండి సార్. నా పేరు డాక్టర్ షేక్ అనూర్ భాష అండి. నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా దాదాపు 20 years ఎక్స్పీరియన్స్తో పనిచేస్తున్నాను. ఇక్కడ చదివినటువంటి మా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చాలామంది కూడా పై స్థాయిల్లో, అంటే ఎస్బీఐలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్స్గా, అట్లాగే కోరమండల్ ఫెర్టిలైజర్స్ కానీ, ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కానీ, స్టాఫ్ సెలక్షన్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి కానీ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ, అట్లాగే ఇంకా రకరకాలుగా ఏపీఎస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ మన టీసీఎస్ లాంటివి కానీ, లేదంటే ఇంకా మహేంద్ర లాంటి కంపెనీలన్నింటిలో కూడా టాప్ పొజిషన్స్లో మేనేజర్లుగా వాళ్ళ యొక్క సేవల్ని అందిస్తున్నారు. ఇక్కడ కేవలం ఒక విద్యే కాదు, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మేము వాళ్ళకి నిరంతరం ఎవ్రీ వీక్ మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంపొందించడం కోసం కెరీర్ గైడెన్స్ కానివ్వండి, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయాలి, అట్లాగే మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో ఇతర దేశాల్లో ఏ రకమైనటువంటి చేంజెస్ వస్తున్నాయి, ఆ చేంజెస్కి అనుగుణంగా మన రోల్ ఎలా ఉండాలి, మన దేశ అభివృద్ధికి మన వంతు పాత్ర ఏంటి అనే దాని మీద వాళ్ళకి నిరంతరం కూడా ప్రతి వారం ప్రత్యేకంగా ఒక 1 or 2 hours మేము క్లాసెస్ తీసుకొని వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి కృషి చేస్తున్నాం. కాబట్టి అంతకుముందు గతంలో చదివిన విద్యార్థులే కాకుండా భవిష్యత్తులో కూడా రాబోయే విద్యార్థులకు కూడా ఈ యొక్క కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ అనేది వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సెంటర్ ఇది. కాబట్టి ఐసెట్ ద్వారా కానీ, పీజీ సెట్ ద్వారా కానీ ఇక్కడ కనుక ఎక్కడెక్కడి నుంచో, వైజాగ్ నుంచి, తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి కూడా మా దగ్గర చదివిన స్టూడెంట్స్ ఉన్నారు. అట్ ప్రజెంట్ ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తిరుపతి నుంచి కానీ, ఇటుపక్క మార్కాపురం కానీ, ఇలా నిరంతరం రాష్ట్రం నుంచే కాకుండా రాష్ట్రం వెలుపల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఎంబీఏ చదవడం అనేది మరి పీజీ సెంటర్కి ఒక మణిహారం లాంటిది. ఈ పీజీ సెంటర్ అనేది ఒక అదృష్టం. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే కాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఇక్కడ అభ్యసిస్తున్నారంటే మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళని ఏ ట్రాక్లో తీసుకెళ్తే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది, నిరంతరంగా ఏ జాబ్స్ అందుబాటులో ఉంటున్నాయి, వాళ్ళని ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడమే మా లక్ష్యం. వాళ్ళు ఉద్యోగం సంపాదించడం మా లక్ష్యం కాదు, వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగ కల్పన ఎలా చేయాలో దానికి తగ్గట్టుగా మేము వాళ్ళని డెవలప్ చేసి పంపిస్తాం కూడా. ఫ్యూచర్లో కూడా వాళ్ళకు వచ్చేటటువంటి విద్యార్థులకు కూడా అదే భరోసా మేము ఇక్కడ పీజీ సెంటర్ నుంచి కల్పించి పంపిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు ఏంటండి? నా పేరు ఆరేలి చందు సార్. ఏ ఊరు? విసనపేట సార్. చెప్పండి, మీరు ఏం చదువుతున్నారు? సార్ నేను ఇక్కడ ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. నా స్పెషలైజేషన్ వచ్చేపాటికి ఫైనాన్స్. ఇక్కడ మాకు చదువుకోవడానికి కానీ, అలాగే మా లక్ష్యాలు ఛేదించడానికి కానీ, ఇక్కడ కావాల్సిన వసతులు, అలాగే వాటిని మెరుగుదిద్దడానికి కావాల్సినటువంటి ఫ్యాకల్టీ మాకు ఇక్కడ దొరకడం మా అదృష్టం సార్. మా జీవితాలు ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి, ప్రతి ఒక్క దాని గురించి ఇందాక మా సార్ భాషా సార్ చెప్పినట్టు అన్ని ప్రణాళిక ప్రకారం జరుగుతాయి సార్. ఇక్కడ మాకు సీట్ రావడం ఒక మణిహారం లాంటిది, మా అదృష్టం అని మేము భావిస్తున్నాం సార్. ఇక్కడ ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? సార్ ఫెసిలిటీస్ అనేవి చాలా బాగుంది సార్. మాకు ఇక్కడ చదువుకోవడానికి లైబ్రరీ ఉంది. అలానే ఆ లైబ్రరీలో చదువుకున్న వాటి గురించి అర్థం అవ్వని వాటి గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా సార్స్ ఉన్నారు సార్ ఇక్కడ. అలాగే ల్యాబ్స్ ఏంటి పరిస్థితి? సార్ ల్యాబ్స్ పరిస్థితి కూడా బాగుంది సార్. ప్లే గ్రౌండ్? సార్ ప్లే గ్రౌండ్ కూడా బాగానే ఉంది సార్. బాగుంది సార్ ప్లే గ్రౌండ్. ఏమన్నా లోపాలు కానీ మీకు కావాల్సినవి కానీ ఏమన్నా ఉన్నాయా సార్? ఏమన్నా లోపాలు కానీ మీకు కావాల్సిన నీడ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? సార్ ఇక్కడ లోపాలు అయితే ఎటువంటి ఏమీ లేవు సార్. మాకు కావాల్సినవి ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి సార్.
ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరా? సార్ నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ సార్. ఎంబీఏ సెకండ్ ఇయర్. మీ ముందు బ్యాచ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని ర్యాగింగ్ చేశారా? నో సార్, ర్యాగింగ్ అనేది మా కాలేజీలో లేదు సార్. మేమంతా కుటుంబంలో కలిసి ఉంటాం సార్. మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనే డెఫినేషన్ లేకుండా. అంటే మీరు వీడియో ముందు చెబుతున్నారా, లోపల జరుగుతున్నాయి ఏమన్నా? సార్ లోపల ఏం జరగదు సార్. మీరు కావాలంటే సీసీటీవీలు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క చోట సీసీటీవీలు అనేవి చాలా ఫిట్ చేశారు సార్, మీరు చూసుకోవచ్చు. ఓకే ర్యాగింగ్ ఓకే అనేది ఇక్కడ లేదు సార్. నో ఓకే ర్యాగింగ్. ఓకే సరే, మీ భవిష్యత్తు ఎలా ఉండబోద్దని మీ సార్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఊహించగలుగుతారు? మా భవిష్యత్తు అయితే కనుక మా ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని బట్టి మా భవిష్యత్తు మేము ఒక ఎంటర్ప్రెన్యూర్గా మేము ఒక 10 మందికి ఉపాధి కల్పించేలాగా మమ్మల్ని తీర్చిదిద్దాలని వాళ్ళ వంతు చాలా వరకు కృషి చేస్తున్నారు సార్. సరే, మీ తర్వాత వచ్చే బ్యాచ్కి మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏం చెప్తారు, వాళ్ళకి ఎలా వెల్కమ్ చెప్పగలుగుతారు? సార్ నా తర్వాత నుంచి వచ్చే బ్యాచ్కి ఇక్కడ సీట్ రావడం అనేది ఒక అదృష్టం సార్. నేను మొట్టమొదటిగా చెప్పాల్సింది ఇక్కడ సీట్ రావడం అనేది మా అదృష్టం. మరి తర్వాత వచ్చే వాళ్ళ బ్యాచ్ గురించి అయితే కనుక ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతారు సార్. అలాగే చదువుకోవడానికి కానీ, అలాగే జ్ఞానాన్ని పెంచుకోవడానికి కానీ, జీవితంలో లక్ష్యాలు ఎలా ఛేదించాలనే దాని గురించి కానీ, ఎలా ముందుకెళ్ళాలి, భవిష్యత్తు ఎలా చక్కగా నిర్మించుకోవాలనే దాని గురించి కానీ ఇక్కడ చక్కగా వివరించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు, అనుకూల పరిస్థితులు కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి సార్. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు వడ్డీ ఆకాంక్ష. నేను కాకినాడ నుంచి వచ్చాను. ఏం చదువుతున్నారండి? ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ నాకు ఈ కాలేజ్ కోసం ఎలా తెలుసా అంటే ఇక్కడ చదివిన సీనియర్స్ మా ఊరు వాళ్ళే. సో వాళ్ళు ఈ కాలేజ్ కోసం, ఈ కాలేజ్ చాలా నీకు ఈ కాలేజ్లో చాలా అభివృద్ధి చెందుతుంది అండ్ దట్టు నువ్వు ఈ కాలేజ్లో ఇంకా చాలా బాగా నేర్చుకోగలవు, వేరే యూనివర్సిటీస్ కన్నా ఈ యూనివర్సిటీ నీకు ఇంకా చాలా బెస్ట్ థింగ్ ఇస్తుంది అని చెప్పారు. వాళ్ళ ద్వారా నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నువ్వు చూస్ చేసుకున్నావు, నీకు సీట్ కూడా ఇక్కడ కన్ఫర్మ్ అయింది, చదవగలుగుతున్నారు మీరు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ ఎడ్యుకేషన్ అది ఎట్లా ఉంది, లెక్చర్స్ ఎలా చెప్పగలుగుతున్నారు, ఇక్కడ ఫ్యాకల్టీ పరిస్థితి ఏంటి? మా ఫ్యాకల్టీ అంతా డాక్టర్స్. వాళ్ళు మాకు ఎవ్రీ మినిట్ మాకు ఏ డౌట్ వచ్చినా కూడా మాకు క్లారిటీ చేయడానికి ముందు ఉంటారు. అండ్ మమ్మల్ని ఎప్పుడూ కాలేజ్లో మేము చెప్పిన పాఠమే కాదు, మీ అంతటి మీరు తెలుసుకోవాలని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు హాస్టల్లో ఉన్నారా? నేను ఇక్కడే ఈ కాలేజ్లోనే హాస్టల్ చదువుతున్నాను. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ప్రతిదీ మాకు డ్రింకింగ్ వాటర్ నుంచి ఫుడ్ వరకు అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇంటికి హాస్టల్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా, ఎట్లా ఉంది ఫెసిలిటీ? నాకు ఇంటికి హాస్టల్కి అంత డిఫరెన్స్ ఏం లేదు. ఇంట్లో ఎలా హోమ్ ఫీల్ వస్తుందో ఇక్కడ నా హాస్టల్ కూడా, నా రూమ్ కూడా అలాగే హోమ్ ఫీల్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరి గర్ల్స్ హాస్టల్లో ఉండటం అంటే ఆ సెక్యూరిటీ మెథడ్స్ కానీ అవి ఎట్లా ఉన్నాయి, మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇన్ టైంలో అందించగలుగుతున్నారు? మాకు ఇక్కడ సెక్యూరిటీ ఎప్పుడు వాచ్మెన్స్ ఉంటారు అండ్ లోపల కూడా మాకు ఒక సెక్యూరిటీ ఆవిడ ఉంటుంది. అండ్ దట్టు మాకు ఎప్పుడు ఎనీ టైం 12 o'clock అయినా 1 o'clock అయినా ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మా వార్డెన్ మేడం వస్తారు అండ్ ప్రిన్సిపల్ మేడమ్స్ ఫోన్స్ చేస్తూ ఉంటారు. వార్డెన్ మేడం వచ్చి తీసుకెళ్తారు. మాతో పాటు వాచ్మెన్స్ కూడా వచ్చి, వార్డెన్ మేడం కూడా వచ్చి వీళ్ళంతా మమ్మల్ని హాస్పిటల్ చేరుస్తారు ఇన్ టైంలో ఉండి సెక్యూర్గా ఉండి హెల్త్ ఇష్యూస్ లేకుండా చూస్తారు. ఓకే, తర్వాత మరి మెస్లో ఫుడ్ ఫెసిలిటీ అది ఎట్లా ఉంది? మెస్లో చాలా హైజీనిక్గా ఉంటుంది ఫుడ్. మార్నింగ్ టిఫిన్ వచ్చి, లంచ్ వచ్చి, డిన్నర్ వచ్చి, అసలు డిన్నర్కి మేము క్యాంటీన్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు. నైట్ టైం డిన్నర్ మాకు హాస్టల్గా వచ్చి వాళ్ళే వడ్డిస్తారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సరే, మీ తర్వాత వచ్చే బ్యాచ్కి మీరు ఏం చెప్తారు? మా తర్వాత వచ్చే బ్యాచ్ కోసం అయితే వాళ్ళు చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఇంకా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంకా గ్రోప్ అవుతారు. ఇప్పటి వరకు వాళ్ళు చదివిన డిగ్రీలో కన్నా ఇక్కడికి వచ్చి ఎంబీఏ వాళ్ళు ఇంకా చాలా గ్రోప్ అవుతారు, ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. అండ్ మాకు ఇక్కడ ల్యాబ్ అండి, నెట్ ఉంటుంది, వైఫై ఉంటుంది. అండ్ లైబ్రరీలో ఎవ్రీ బుక్ దొరుకుతుంది. ఇక్కడ ఎవ్రీ బుక్ మనకి వాట్ ఎవర్ ఏం కావాలన్నా, ఇప్పుడు మనం బయట రీజనింగ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఇక్కడ లైబ్రరీలో ప్రతి రీజనింగ్ అని, అథమెటిక్ అని ప్రతి సబ్జెక్ట్ ఇక్కడ దొరుకుతుంది లైబ్రరీలో. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పరిస్థితి ఏంటి? గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అయితే ఎవ్రీడే ఒక ఈవినింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ మాకు గ్రౌండ్ ఉంది. అక్కడ మాకు గ్రౌండ్కి ఇన్ఛార్జ్ కూడా ఉంటారు, ఆయనే స్పోర్ట్స్ నేర్పుతారు. అండ్ మాకు ఒక స్పోర్ట్స్ రూమ్ కూడా ఉంది. వాట్ ఎవర్ మీకు ఏ స్పోర్ట్స్, ఎలాంటి స్పోర్ట్ మీరు నేర్చుకోవాలన్నా ఇక్కడ నుంచి ఎంకరేజ్ చేసి పంపుతారు. ఇప్పుడు మరి ఇక్కడ భాషా సార్ కానీ వీళ్ళందరూ కూడా చూస్తే, ఇక్కడ మనకి రత్నం సార్ కానీ ఎవరైనా ఎన్ఎస్ఎస్కి సంబంధించి చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్. మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఎలా కొనసాగుతున్నాయి, మీ పార్టిసిపేషన్ ఏంటి? ఇక్కడ ఎన్ఎస్ఎస్ చాలా బాగా జరుగుతూ ఉంటుంది. యూనిట్స్ కూడా అంతా బాగానే ఉంటుంది. మీరేం చేస్తుంటారు ఎన్ఎస్ఎస్లో మమ్మల్ని తీసుకెళ్ళి అవి క్లీనింగ్స్ అని ఇవన్నీ పర్టికులర్గా మమ్మల్ని తీసుకెళ్తారు. అండ్
వీక్ ఒకసారైనా ఉంటుంది మాకు ఎన్ఎస్ఎస్. క్లీనింగ్, ప్లాంటేషన్ ఇలాంటివి. ప్లాంటేషన్ అలాంటివి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ పేరు చెప్పండి అమ్మా. మీ పేరు? నా పేరు వాసంతి. ఏ ఊరండి మీది? మీరు ఏం చదువుతున్నారండి? ఓకే, ఇక్కడ అయితే మీరు లోకలే కనుక మీకు హాస్టల్తో పెద్ద ఇదేం లేదు కదా మరి. అయితే ఇక్కడ మరి ఫ్యాకల్టీస్ వాళ్ళు ఎలా చెప్తున్నారు మీకు లెసన్స్? ఓకే, ఇక్కడ మరి స్పోర్ట్స్కి సంబంధించి ప్లే గ్రౌండ్ కానీ అలా ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటారు? ఓకే, అయితే నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాచ్ ఎవరైతే పీజీ సెట్ నుంచి మీలాగా వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్ మీ జూనియర్స్కి ఏం చెప్తారు? ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని? ఓకే, చెప్పండి అమ్మా, ఇక్కడ మీ ఎడ్యుకేషను ఆ విధానం ఏంటి కొంచెం చెప్పండి. సార్ చెప్పండి, మీ పేరేంటి సార్? నా పేరు డాక్టర్ ఎస్విఎం వర్ధన్. సార్ ఇప్పుడు ఇది ఏ ల్యాబొరేటరీ, ఏంటి, ఏం చేయిస్తున్నారు మీరు? బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ అంటే బయోకెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఇక్కడ ల్యాబ్ నిర్వహిస్తాం కంప్లీట్స్గా. అండ్ అట్ ది సేమ్ టైం ఈ డిపార్ట్మెంట్ పెట్టి 27 సంవత్సరాలు నిండుకుంది. 27 సంవత్సరాలు కంటిన్యూస్గా పిల్లలతో కంటిన్యూస్గా మనకి డిపార్ట్మెంట్ రన్ అవుతూ ఉంది. పూర్వ విద్యార్థులు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల్లోనూ పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్స్ ల్యాబ్లోనూ పైగా యుఎస్ఏ లాంటి అబ్రాడ్ కంట్రీస్లో కూడా మంచి మంది ఉన్నతమైన ఉద్యోగాలు సాధించి అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే డాక్టరేట్స్ కూడా పొంది ఉన్నతమైన స్థానాలు ఉన్నారు. గత కొద్ది చెప్పండి. నా పేరు ఉస్మా. ఏ ఊరమ్మ మీది? ఆంజనేయపురం విలేజ్. చెప్పండి, మీరు ఏం చదువుతున్నారు? ఎంఎస్సి బయోకెమిస్ట్రీలో నాకు ఇక్కడ ఈ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇక్కడ రెగ్యులర్గా డైలీ క్లాసెస్ జరుగుతాయి. వీక్లీ వన్స్ వైవా, సెమినార్స్, డెమో ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. ఫ్యాకల్టీ, లెక్చర్ ఫ్యాకల్టీ చాలా బాగా సీనియర్ ఫ్యాకల్టీ కాబట్టి చాలా బాగా క్లాసెస్ జరుగుతాయి. ఎగ్జామ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి. ఇక్కడ బయోకెమిస్ట్రీ వల్ల చాలా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. జాబ్స్ ఇంకా ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. మా సీనియర్స్ కూడా చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ల్యాబ్లో ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ ఫెసిలిటీ ఎట్లా ఉంది మీకు? ఈ ల్యాబ్కి సంబంధించి చెప్పండి అమ్మా, ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ ఎట్లా ఉంది మీకు? ల్యాబ్ ఫెసిలిటీ బాగుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్స్ అన్నిటి గురించి తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్లో కూడా జాబ్కి చాలా యూజ్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా. సరే, అట్లాగే ఈ స్పోర్ట్స్కి సంబంధించి గ్రౌండ్ అది ఎట్లా ఉంది, దాని పరిస్థితి ఏంటమ్మా? ఎట్లా ఉంది స్పోర్ట్స్కి సంబంధించి? స్పోర్ట్స్ సంబంధించి చాలా బాగుంది. క్యారమ్ బోర్డు, కబడ్డీ, క్రికెట్ అలాంటివి చాలా ఉంటాయి. వీక్లీ వన్స్ అట్లా సాటర్డే వీక్లీ టైంలో జరుగుతూ ఉంటాయి. మీరు హాస్టల్లో ఉంటున్నారా? లేదు, నేను డేస్. ఓకే, సరే. అయితే ఇక్కడ మెస్ ఎట్లా ఉంటుందమ్మా, మీకు ఐడియా ఉందా? మీరు డేస్ కాలర్ కదా. ఓకే, ఏంటండి? ఏ ఊరండి మీది? తిరువూరు. ఓకే, ఎట్లా ఉందండి, మీరు ఏం చదువుతున్నారు ఇక్కడ? సార్ నేను రీసెంట్గా 2025 బ్యాచ్ స్టార్ట్ అయ్యాను సార్. ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చదువుతున్నాను. సో ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మాకు చాలా ఫ్రెండ్లీగా చెప్తున్నారు. ఎవ్రీ చాప్టర్ అయిపోయిన తర్వాత మాకు ఏంటంటే రివైజ్ చేపిస్తారు. ఆ చాప్టర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయమని చెప్తారు. సో మా డౌట్స్ కూడా ఈజీగా క్లియర్ చేస్తారు సార్. అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా వచ్చి మాకు బాగున్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ కూడా మాకు అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మాకు చెప్తారు సార్. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయన్నా కూడా సార్ బాగా అంటే క్లారిటీ అంటే తెలియని కూడా ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా చెప్పగలుగుతారు. సో మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఏమన్నా రాబోయే బ్యాచెస్ కూడా మాకు కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి అని చెప్పారు. బాగా చదవండి, మీకు ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాము అన్నట్టు చెప్పారు. మా సీనియర్స్కి కూడా ప్లేస్మెంట్స్ వచ్చినాయి అన్నట్టు చెప్పారు సార్. సో మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి అమ్మా, మీకు కూడా వీలైనంత వరకు ప్లేస్మెంట్స్ ఇప్పిస్తామని చెప్పారు. అండ్ అలాగే మా జూనియర్స్ అంటే ఫర్దర్గా వచ్చే బ్యాచెస్ కూడా ఏం చెప్తామంటే ఇక్కడ క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ అన్నీ స్ట్రిక్ట్గా జరుగుతాయి. అండ్ మీకు కూడా ఏంటంటే మంచి ఆపర్చునిటీ, మీకు ఏమన్నా ఎంఎస్సి ఫర్దర్గా మీరు ఏమన్నా ల్యాబ్స్ రీసెర్చెస్ సైడ్ కూడా వెళ్దాం అనుకుంటుంటే దిస్ ఇస్ ద బెస్ట్, దిస్ కోర్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Multivariate random variable is denoted as x vector. Okay. So in the multivariate normal distribution, one of the main distribution for the multivariate analysis. So it is represented as x vector follows
n into mu vector term sigma parent force matrix sigma. Okay, it is for here p variates, and n is the random numbers. Okay. Here x mu vector is denoted as x1, x2, etc. xp values, and parent force matrix is denoted by matrices. It is sigma 1 square, sigma 1 1, sigma 1 2, etc. sigma 1 n, and sigma 2 1, sigma 2 2, etc. sigma 2 n, etc. sigma n1, etc. sigma n n. It is pn. It is p by n matrix. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏ డిపార్ట్మెంట్ సార్ ఇది? The statistics department. One MSc statistics course run చేస్తాను. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా సార్? ఫస్ట్ ఇయర్ క్లాస్. ఫస్ట్ ఇయర్. ఓకే సార్. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి పర్సంటేజ్ని ఇంకేమన్నా పెంచడానికి మీ వంతుగా ఏమన్నా కృషి చేస్తున్నారా? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ కోర్సులో రెగ్యులర్గా సెమినార్స్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తగ్గట్టుగా కోర్సు కరికులం డిజైన్ చేయడం జరిగింది. ఆ రకంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడము, కంప్యూటర్ కోర్సెస్ అవి రన్ చేయడం జరుగుతుంది. ఇందులో కరికులంలో ప్రత్యేకంగా ఆర్ ప్రోగ్రామింగ్, నెక్స్ట్ మీ పేరు ప్రోగ్రామింగ్ ఒకటి ఇంక్లూడ్ చేసి చేపిస్తున్నాం. మీ పేరు సార్? డాక్టర్ చంద్రమౌళి వెంకటేశ్వర. చంద్రమౌళి వెంకటేశ్వర గారు. మీ పేరు చెప్పండి. నా పేరు మిస్సీ అండి. ఏ ఊరండి మీది? భీమవరం. భీమవరం. మీరేం చదువుతున్నారండి? మాస్టర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇప్పుడు అంటే ఇక్కడ ఫ్యాకల్టీస్ ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఈ లెసన్స్ అవి కూడా ఎలా కొనసాగుతున్నాయి? బాగా చెప్తున్నారు సార్. అండ్ మళ్ళీ దానికి అప్రోచ్గా మంచి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో కూడా అండ్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు చెప్తున్నారు. అలాగే మీరు హాస్టల్లో ఉంటున్నారా? హాస్టల్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉంటున్నాయి? ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. అవునా? మరి అలాగే ఇప్పుడు గర్ల్స్గా సెక్యూరిటీ కానీ హెల్త్ ఇష్యూస్లో కానీ వీళ్ళు ఎలా ఉంటారు? సెక్యూరిటీ విషయంలో అయితే స్ట్రిక్ట్గానే ఉంటారు. అండ్ సెక్యూరిటీ అంటే బయటకు వెళ్ళినా వచ్చినా కానీ మెసేజెస్ ఖచ్చితంగా చేయాలి, వార్డెన్ మేడం రిపోర్ట్ చేయాలి, ఇంటికి వెళ్ళినా కానీ లెటర్స్లో సైన్ పెట్టించుకోవాలి. అలా పేరెంట్స్ పర్మిషన్తో ఉండాలి. అలాగే హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక అయితే ఎట్లా మరి? ఒకవేళ హెల్త్ మిడ్ నైట్లో ప్రాబ్లం వచ్చినా కానీ వార్డెన్ మేడం హాస్పిటల్కి తీసుకెళ్తారు, దగ్గరుండి చేస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ మరి మెస్, ఈ మెస్ పరిస్థితి ఎట్లా ఉంది? ఫుడ్ అది అంటే ఫుడ్ అంటే వాళ్ళు చేసేదైతే మంచిగానే చేస్తున్నారు, కాకపోతే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే ఒక్కొక్కసారి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది అంతే. ఫుడ్ అయితే బాగానే ఉంటుందిగా. ఓకే ఓకే. అలాగే ప్లే గ్రౌండ్ అంటే వీక్లీ ట్రైస్ ఉంటుంది. అవునా? ఆడుతుంటారా? షటిల్. ఓకే. తర్వాత ఇప్పుడు మీ తర్వాత పీజీ సెట్ నుంచి మన పీజీ సెంటర్కి వచ్చేటువంటి నెక్స్ట్ బ్యాచ్కి మీరేం చెప్తారు? ఎలా వెల్కమ్ చెప్పగలుగుతారు వాళ్ళకి? ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అండ్ సార్స్ కూడా ఫ్రీగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ కంప్యూటర్ కూడా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఇలా అంటే రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని రిస్ట్రిక్షన్ ఉండకుండా ఫ్రీగా ఉండి ఫ్రీగా నేర్చుకోవచ్చు. అట్లాగే మరి భవిష్యత్తు కోసం ఏమైనా ఆపర్చునిటీస్ కానీ అవన్నీ ఉంటాయా ఇక్కడ? అట్లాంటి ఫెసిలిటీ మనకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి వాటికి వెళ్ళాలన్నా ఇది మంచి డెసిషన్, ఇది మంచి పార్ట్ అని చెప్పి కూడా చెప్తారు ప్రతి క్షణం. ఓకే అమ్మ, ఆల్ ది బెస్ట్. చెప్పండి. ఏ ఊరండి మీది? శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. ఏం చదువుతున్నారండి? ఎంఎస్సి స్టాటిస్టిక్స్ సెకండ్ ఇయర్. ఎంఎస్సి స్టాట్స్ సెకండ్ ఇయరే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎట్లా సాగుతుందండి ఎడ్యుకేషన్? అది ఫ్యాకల్టీస్ ఎలా చెప్పగలుగుతున్నారు? ఏంటి పరిస్థితి? సార్స్ బాగా టీచింగ్ బాగా చెప్తున్నారు. సార్స్ బాగా అందరినీ బాగా చూసుకొని బాగా చెప్తున్నారు. ఓకే. అట్లాగే మరి ఇక్కడ ల్యాబ్స్ కానీ మరి ప్లే గ్రౌండ్ కానీ వీటి పరిస్థితి ఎట్లా ఉంది? ల్యాబ్స్ బాగా ఉన్నాయి, కంప్యూటర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సార్స్ దగ్గర నుండి బాగా చెప్తున్నారు. ఓకే. మరి అయితే ఇప్పుడు చెప్పండి. బాగా ఉంది. డైలీ క్రికెట్, వాలీబాల్ ఆడుతున్నాం.
ఆడుతున్నారా? ఓకే. మరి అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాచ్కి మీరు ఏం చెప్తారు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ కాలేజీ క్యాంపస్ గురించి? స్టాఫ్ మంచి స్టాఫ్ ఉంది సార్. స్టాఫ్ బాగా ఉంది. కాలేజ్ వాతావరణం చాలా బాగుంటుంది. అంటే విశాలంగా ఉందనే కంప్యూటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మా స్టాటస్ సంబంధించి అయితే మాత్రం ఫ్యూచర్ సంబంధించినవి ఆర్ ప్రోగ్రామింగ్ ఇలాంటివి కోర్సెస్ అన్ని నేర్పిస్తారు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవన్నీ నేర్పిస్తారు. ఓకే. ఫ్యూచర్ సంబంధించిన కోర్సెస్ అన్ని. ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ పేరు చెప్పండి. శశాంక్ని ఇక్కడ ఏపీడీగా చేస్తున్నానండి. ఇక్కడ అన్ని గేమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇండోర్ అండ్ అవుట్డోర్, క్యారమ్ బోర్డు, వాలీబాల్, నెట్బాల్, క్రికెట్, కబడ్డీ, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇయర్కి ఒకసారి ఇంటర్ కాలేజెట్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ప్రిన్సిపల్ మేడం, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ కూడా. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. గేమ్స్ ఆడాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ చదువుకుంటూ గేమ్స్ కూడా ప్రయారిటీ ఉంటుంది. ఇంటర్ యూనివర్సిటీ అన్ని సెలక్షన్స్ కూడా ఏదో ఈవెంట్ జరుగుతుంది. జిమ్ కూడా ఉంది, అన్నీ చేసుకోవచ్చు. పీడీ గారు, అట్లాగే ఇక్కడ మనకి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ప్లే గ్రౌండ్ విస్తీర్ణం ఎంత ఉందంటారు? 1.5 ఏకర్ దాకా. 1.5 ఏకర్ ఉంది. అదేలంటే మనకి టౌన్కి బాగా దగ్గరలో ఇంత పెద్ద విస్తీర్ణం ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుని టేబుల్ టెన్నిస్ కూడా, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉన్నా ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, ఆడుకోవచ్చు. ఇబ్బంది ఇక్కడ జాయిన్. సరే, అయితే ఇప్పుడు పీజీ సెట్ ద్వారా రేపు రాబోయేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఏం చెప్తారు ఇక్కడ ఈ స్పోర్ట్స్కి సంబంధించి పీడీగా? స్పోర్ట్స్ అంటే గేమ్స్కి చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్కి కూడా మంచిగా ఇస్తాయి. ఏది ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. మీకు ఏది 2% స్పోర్ట్స్లో కూడా 2%. అవును, రీసెంట్గా గవర్నమెంట్ కూడా ప్రకటించింది. స్టడీతో పాటు ఇందులో కూడా ఇంటర్ కాలేజ్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తే మీకు అడ్వాంటేజ్ సర్టిఫికేట్ వల్ల. ఓకే. ఓకే సార్. ఇక్కడ మా పీడీ గారు నిరంతరం విద్యార్థులకి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఒక 2 గంటలు ఆయన ప్రత్యేక సమయాన్ని కేటాయించి కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి విద్య ఎంత అవసరమో శరీర దారుఢ్యానికి సంబంధించి వ్యాయామం కూడా అంతే అవసరం అని చెప్పి యోగా లాంటివి కానీ ఇంకా మానసికంగా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ని స్పోర్ట్స్ ద్వారా, ఇండోర్ గేమ్స్ ద్వారా, అవుట్డోర్ గేమ్స్ ద్వారా ఇక్కడ మనకి నిరంతరం కూడా ఆయన అందుబాటులో ఉంటూ విద్యార్థులు దారుఢ్యంగా, శరీర దారుఢ్యంగా ఉండడం కోసం, శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అన్ని ఇవి కూడా ప్రికాషన్స్ అన్నీ తీసుకొని పిల్లల్ని మంచి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు ఈవెంట్స్ అన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళకి ఏమేమి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందో వెలికి తీసి దాంట్లో ఆల్రెడీ రాష్ట్రపరంగా కానీ జాతీయ పరంగా కూడా వారు వేరే రాష్ట్రాలకు వెళ్ళి స్పోర్ట్స్లో అక్కడ కొన్ని ఈవెంట్స్లో పాల్గొని ప్రైజులు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సందర్భం మా పీడీ గారికి ప్రత్యేకంగా మా ఫ్యాకల్టీ అందరి తరఫున అభినందనలు. ఓకే. Statistics, and 4 science state. Statistics. సార్, మీ పేరు చెప్పండి సార్. డాక్టర్ టి నాగరాజు. సార్, ఇది ఇప్పుడు ఏ డిపార్ట్మెంటు? కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అండి. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ ఉంది. ఇక్కడ ఏంటి సార్ ఇది? ఇక్కడ అనలిటికల్ కెమిస్ట్రీ క్లాస్, అనలిటికల్ కెమిస్ట్రీ కొనసాగుతూ ఉంది. సార్, ఇప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ మనం స్టూడెంట్స్కి ఏం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి, వాళ్ళకి ఎలా యూజ్ఫుల్గా ఉంటుంది? ఇక్కడ మన డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ వచ్చి అందరు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారండి. డాక్టరేట్లే అందరూ కూడా.
ఫ్యాకల్టీ అందరూ. అలాగే మనకి వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, క్లాస్ వర్క్ బాగా జరుగుతుంది. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మనకి జరుగుతున్నాయి. రీసెంట్గా మన పిల్లలు కూడా క్యాంపస్ సెలెక్షన్లో హెట్రోడెక్స్, లారస్ ల్యాబ్స్, నెక్స్ట్ అలాగే చైతన్య టెక్నో స్కూల్ వీటిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుండి పిల్లలు కూడా. చెప్పండి, నా పేరు భార్గవి అండి. ఏ ఊరండి మీది? చిలకలూరుపేట అండి. చిలకలూరుపేట. మీరు ఏం చదువుతున్నారండి? నేను ఇక్కడ ఫైనల్ ఇయర్ ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ చదువుతున్నాను ఇక్కడ. ఫైనల్ ఇయర్. ఎస్ అండి. ఇక్కడ ఫ్యాకల్టీస్ మరి ఎలా చెప్తున్నారు, ఈ లెసన్స్ అవి కూడా ఎలా సాగుతున్నాయండి? సో ఫ్యాకల్టీ అయితే ఎక్స్ట్రాడనరీగా చెప్తారండి, అందులో నో డౌట్. సో అందరూ కూడా డాక్టరేట్ చేసిన వాళ్ళే. హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయిన తర్వాత మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. సో ప్రతి ఒక్కటి కూడా యూనిట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. ప్రొఫెసర్స్ అని కానీ అట్లా ఏమీ ఉండదండి ఇక్కడ. ఫ్రెండ్లీ నేచర్గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక ప్రొఫెసర్ గానే డీల్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి. అంటే మనం అనుకుంటాము డిగ్రీలో చెప్తూ ఉంటారు, సో పై చదువుకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పరు. ల్యాబ్స్లో మనం అంటే లైబ్రరీలో చదువుకుంటూ ఉండాలి, సార్స్ వస్తారు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు అనేసి నేను విన్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అట్లా ఏం లేదు. ప్రతి ఒక్క యూనిట్ చెప్తున్నారు, ప్రతి ఒక్కటి అంటే కావాలి అని మేము వెళ్ళి సార్ని గైడెన్స్ అడిగితే ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంటారు, తెలియని చెప్తూ ఉంటారు. గేట్ ఎగ్జామ్స్ కానీ నీట్ ఎగ్జామ్స్కి కానీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తారు. ఓకే, ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటున్నారు కదా, హాస్టల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమని చెప్తారు? మేము ఇక్కడ ఇయర్కి వచ్చేసి ఇంత ఫీ అని చెప్పేసి పే చేస్తూ ఉంటామండి ట్యూషన్కి. సో అదంతా కూడా కాలేజీలోనే వర్క్స్ అంతా అయిపోతూ ఉంటుంది. సార్స్ కొంచెం వర్క్స్ ఇవ్వడం కానీ అవంతా జరుగుతూ ఉంటుంది. సో మేము రూమ్కి వెళ్ళిన తర్వాత ఏం వర్క్స్ ఇచ్చారు, రేపటికి ఏం చెప్పాలి, నుంచో పెట్టి క్వశ్చన్ చేస్తే మేము చెప్తామా లేదా అని చెప్పేసి రూమ్కి వెళ్ళి మేము కూడా ఒక వర్క్స్ రివిజన్ చేసుకుంటారు. అంటే హాస్టల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? వాటర్ కానీ మరి మీరు అక్కడ స్టే చేయడానికి కానీ? బిఫోర్ ఉన్న ప్రిన్సిపల్ సార్ అయితే మాత్రం అక్కడ ప్యూరిఫికేషన్ వాటర్ కూడా పెట్టించారండి, వాటర్ ప్లాంట్ కూడా. సో డైనింగ్ హాల్ ఉంటుంది, చదువుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. బాగుందండి. బాగుంటుంది. సరే, తర్వాత అయితే ఇక్కడ మెస్లో మీల్స్ కానీ ఫుడ్ పరిస్థితి ఎట్లా ఉంది? మీల్స్ ఫుడ్ అంతా బాగుండదండి, మిల్క్ ఇస్తూ ఉంటారు, టిఫిన్ ప్రొవిజన్గా కొంచెం ఎగ్, చికెన్ ఇలా న్యూట్రిషన్ ఫుడ్ అది కూడా అందిస్తారు. తర్వాత ప్లే గ్రౌండ్కి సంబంధించి చెప్పండి. ప్లే గ్రౌండ్ కూడా మీరు చూస్తే మాత్రం చాలా బాగుండిద్ది. బాయ్స్ అయితే క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు, గర్ల్స్ బయట ఆడుకోలేము కాబట్టి లోపల క్యారమ్స్, షటిల్, క్యారమ్ ఆడుతుంటారా? ఓ, టెన్నికాయిట్ కూడా ఆడతారా? ఓకే, ఆల్ ది బెస్ట్. చెప్పండి, ఏ ఊరండి మీది? ఎక్కడండి? పల్నాడు జిల్లా నుంచి వచ్చారు. ఓకే, మీరేం చదువుతున్నారండి? ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నారు. ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్? ఫైనల్ ఇయర్. ఎట్లా ఉందండి ఇక్కడ ప్రొఫెసర్స్ వీళ్ళంతా చెప్పడం కానీ? ల్యాబ్లో కూడా మాతో జాయిన్ అయ్యి సార్ ఇలా చేయాలి ప్రతిదీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్ చేయిస్తారు సార్. మీరు హాస్టల్లో ఉంటున్నారా? హాస్టల్లో ఫెసిలిటీస్ పరిస్థితి ఎట్లా ఉంది? సెక్యూరిటీ కానీ నీట్నెస్ కానీ? అన్నీ బాగుంటాయి సార్. మేము ఇది ఇలా చేయాలి అని మేము మేడంకి ఇంటిమేట్ చేస్తే ప్రతిదీ మా చేసి పెడతారు. హెల్త్ గ్రౌండ్లోకి వచ్చేసరికి మరి వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తుంటారు? ఇన్ టైంలో స్పందిస్తారా వీళ్ళు? ఎస్ సార్, ఏ టైంలో కాల్ చేసినా మిడ్ నైట్ 1 or 2 కాల్ చేసినా కానీ మా ఫ్యాకల్టీ ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవుతారు సార్. ఓకే, అట్లాగే మెస్లో ఫుడ్కి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది? డైట్ బాగుండిద్ది సార్, డైలీ మిల్క్ ఇస్తారు. మాకు టిఫిన్ ఈ వెరైటీ కావాలి అని చెప్పినా చేసిస్తారు సార్. చెప్తా ఉంటారా? అక్కడ ఏదైనా చిన్న చిన్న తేడాలు కనుకుంటే ప్రిన్సిపాల్ గారికి కానీ ఎవరికైనా చెప్తారా మార్పులు ఏమైనా చేయాలని? మమ్మల్ని వాళ్ళు అమ్మాయిని అడుగుతారు సార్. వాళ్ళే అడుగుతారా? ఓకే, బాగుందా బాగలేకపోతే చెప్పండి, వెంటనే చేంజ్ చేస్తామని చెప్పేసి మాతో ఇలా అవుతారు. మరి ప్లే గ్రౌండ్ అండి? బాగుంది సార్, బాయ్స్ అన్న వాళ్ళంతా క్రికెట్ ఆడుకుంటారు సార్. మేము కూడా షటిల్, టెన్నికాయిట్, క్యారమ్స్ అన్నీ ఆడతాం, ఇండోర్ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. రేపు మరి పీజీ సెట్ ద్వారాగా వచ్చేటువంటి జూనియర్స్కి, మీ తర్వాత బ్యాచ్కి మీరు ఏమని చెప్తారు? ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్తో ఈ పీజీ సెంటర్ పరిస్థితి ఎట్లా ఉందంటే? జాయిన్ అవ్వండి అని చెప్తాను సార్, ఎందుకంటే ప్లేస్మెంట్స్ సార్సే చూపిస్తారు సార్.
సార్ వేరే కాలేజెస్ వెళ్ళి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి అమ్మా బాగుండిద్ది అని చెప్తాను సార్. రీసెంట్గా కూడా మేము అటెండ్ అయ్యాం సార్. ఆపర్చునిటీ వే చూపిస్తారు. వే చూపిస్తారు సార్, మాకు ప్రతిదీ గైడెన్స్ ఇస్తారు సార్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వండి, ఇది ఇలా ఉండిద్ది, బయటకి వెళ్తే సిచ్యువేషన్ ఇలా ఉండిద్ది, రీసెర్చ్ చేయండి అని చెప్పి ప్రతిదీ చెప్తాను సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. సార్ మీ పేరు ఏంటండి? నా పేరు బొడ్డు శ్రీనివాసరావు అండి. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూస్తానండి. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ పీజీ సెంటర్ నూజివీడులో నేను లాస్ట్ 5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. అంతకుముందు సార్? అంతకుముందు నేను 2014లో ఇక్కడే చదువుకున్నాను ఎంకామ్. 2014లో ఇక్కడే క్యాంపస్లో చదువుకొని ఇక్కడ జాబ్ హోల్డర్గా వచ్చారా? అవును సార్. ఓకే, అయితే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇక్కడ అంతా బాగానే ఉంటుందండి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేనే చదువుకొని ఇక్కడే జాబ్ చేయటం అనేది హోదాగా జాబ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చదువుకోబోయే వాళ్ళకి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉంటాను. ఇక్కడ అంతా బాగానే ఉంటుందండి, ఫెసిలిటీస్ కానీ అవి. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు నూజివీడు పరిసర ప్రాంత ప్రజలకి ఇది ఒక మంచి ప్రదేశంగా నేను చెబుతున్నాను. పీజీ చదువుకోవాలి అని ఆశ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లేస్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.